మీ సన్నిధిలో చేరి మేము ప్రార్థన చేస్తాం. మంచి దేవా, మంచి అనుగ్రహించేవాడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. నా బట్టి నేను అప్రముఖ నా పితృడు మీ కలువరి రక్త ప్రోక్షణ తెచ్చుకుంటుండగా నా ఆత్మ ప్రాణ దేహంలో మీరు కడుగుము, పవిత్రపరచము, పరిశుద్ధపరచము. ఈ సమయం కొరకు మీ ఆత్మను మీరు అభిషేకించి మీ ఆత్మ స్వాతంత్రం మీరు అనుగ్రహించు. మీరు ఆత్మ కనుక మిమ్మల్ని అతన్ని మా ప్రోత్సాహ శక్యము కానీ ముళ్ళు తాపు తానే మా పక్షం జ్ఞాపన చేస్తుండగా అట్టి ఆత్మను మీరు ఆత్మను మీరు మా మీద కుమరింపచేయాలి. ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించు, మాకు బోధించు, మాతో మాట్లాడాలి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకు మనం చేరువచ్చేటట్టు మనము సంఘ ప్రార్థనలో ఏకీవించడానికి ముందుగా ఒక మాట మరొకసారి ఇర్మియా గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 29వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలంట? యెహోవా మాట వినాలంట. కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి తల్లి అక్కడ పరిచారకులతో చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుని మాట వినాలి, దేవుడు చెప్పినది చేయాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, తల్లిదండ్రులు చెప్పినో, భర్త చెప్పిందో, భార్య చెప్పిందో, పిల్లలు చెప్పిందో, మన పైనటువంటి ఉద్యోగస్తులు చెప్పిందో, మన పైనటువంటి అధికారులు చెప్పిందో అది మనం వింటాం, అది మనం చేస్తాం. కానీ ఎవరి మాట వినాలంటే ఇక్కడ యెహోవా మాట వినుడి. అలాగే యేసుక్రీస్తు వారు మనతో చెప్పినట్లుగా మనము చేయాలి. సరే, ఇక్కడ ఈ 22వ అధ్యాయంలోను తర్వాత 23వ అధ్యాయంలోను ఉన్నటువంటి కొన్ని మాటలు ఈ సంఘ ప్రార్థన కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రండి, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు ఆయన? యెహోవా మాట విను, యెహోవా మాట విను అని చెప్తున్నాడు. ఎందుకు పనిగట్టుకుని యెహోవా మాట విను, యెహోవా మాట విను అని చెప్తున్నాడు? వింటే చెప్తాడా? వినకపోతే చెప్తాడా? వినకపోతే చెప్తాడు. వినటం లేదు కనుక చెప్తున్నాడు. ఏమిటి మనం వినాల్సినటువంటి మాట? ఏంటి ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను కొన్ని విషయాలు. 22వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ అధ్యాయము 14వ వచనం వరకు మన కొన్ని తలుపులు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 20వ వచనం నుండి చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం నుండి, నీ విటకాండ్రు నాశనమైరి, లెబానోనును ఎక్కి కేకల వేయము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయము. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను వినని వంటివి, నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. క్షేమకాలములో దేవుడు మాట్లాడాడంట. క్షేమకాలంలో దేవుడు మాట్లాడితే వినరా? అంత బాగుంది, అంత చక్కగా ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మంచి సంపాదన ఉంది, పిల్లలు చక్కగా ఉన్నారు, తల్లిదండ్రులు చక్కగా ఉన్నారు, మనం చక్కగా ఉన్నాం, అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, ఇబ్బందులు లేవు, బాధలు లేవు. దేవుడు చెప్పింది వింటామా? ఏమండి? అసలు విన్నాం. అదే ఇక్కడ క్షేమకాలము, క్షేమముగా ఉన్న కాలం. నోవ కాలంలో
అప్పటికి అసలు భూమి మీద వర్షమే కురల. అప్పటికి అందరూ ఎలా ఉన్నారంటే ఇల్లు కట్టుకునొచ్చు, పెళ్ళికి ఇచ్చుచు, పెళ్ళిళ్ళు చేసుకునొచ్చు, చక్కగా సంతోషంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అయితే అక్కడ రాబినటువంటి మాట, నోవహు కొన్ని నెలలు వారికి సువార్త చెప్పారండి. నన్ను కరెక్ట్గా ఆ నెంబర్ జ్ఞాపకం రావట్లేదు, నెలలో సంవత్సరాలు సువార్త చెప్తూ వాడ కట్టాడు. వాడ బదులు అయిపోద్దాన్ని అయిపోద్దా? కొన్ని నెలలు. అందులో అంతకుముందు ఇంజనీర్లు లేవు, అంతకుముందు కట్టినటువంటి అలవాటు లేదు. దేవుడు చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద టెక్నాలజీ, ఎంతో గొప్ప టెక్నాలజీ ఇచ్చిన తర్వాత కూడా సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు వెళ్తుంటే అవి ఏం చేస్తున్నాయి? పడిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. అవే పగిలిపోతున్నాయి, అయ్యే బద్దలైపోతున్నాయి. అట్లాంటిది 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం, పర్వతాలు మునిగిపోయేంత వర్షం. అయితే వాడ పగిలిందండి, వాడ బద్దలైందా? ఇప్పటికీ చెప్తారు బైబిల్ పండితులు, అయితే ఆర్కియాలజిస్టులు, శాస్త్రవేత్తలు, ఫలానా కొండ మీద ఫలానా చోట నోవహు వాడకేటటువంటి ఆ శిథిలాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి అని చెప్తారు. గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట, క్షేమ కాలంలో దేవుడు చెప్పినప్పుడు ఎవరు కూడా వినరు. రండి, ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తే, అందుకే దేవుడు ఏమన్నాడు ఇక్కడ, నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడితే కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. వీడన్నా రేపు పడుకోరంటే ఏమన్నాడు? నేను పడుకోను అన్నాడా? ఎంత వాడు వేసేద్దా? 2 సంవత్సరాలు. పిల్లలు చూడండి, తినరంటే ఏమంటారు? నేను తిన్నాం. ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి తిన్నాను చెప్పమని? ఎవరు చెప్పారు? అమ్మ చెప్పిందా? నాన్న చెప్పాడా? స్కూల్ ఏం చెప్పారా? స్కూల్కి వెళ్తారు. మన యొక్క స్వభావము బాల్యం నుండి చెడ్డది. పిల్లలు, మనుషులు, మన స్వభావం ఎట్లాంటిదంటే మన ఆదాము సంతానం కాబట్టి మన స్వభావము బాల్యం నుండి చెడ్డది. ఈ చెడ్డదైనటువంటి స్వభావము దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నా మాట వినకపోవటయే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఎప్పటి నుంచి అండి దేవుని మాట వినకపోవడం మనకి ఎప్పటి నుంచి అలవాటు అంటే, మన చిన్నప్పటి నుంచే, మన బాల్యం నుండే. ఒకసారి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని బిడ్డలుగా పిల్లలు, వాళ్ళకి తెలియదు, మనం పెద్దల, మనకి తెలుసు. ఇప్పుడు కూడా మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను విననని అంటే దేవుడు పుట్టారే. చిన్నపిల్లలు అనుకున్నాండి, వాడు తిన్నంటే ఏం చేస్తా చెప్పండి? అన్న అక్కడ తీసుకెళ్తా, ఇక్కడ తీసుకెళ్తా, చందమామ చూపిస్తాం, లేదా ఇంకోటి చూపిస్తాం, వాళ్ళే వెళ్ళే తీసుకెళ్ళి అట్లా చుట్టూ తిప్పైనా వాడికి అన్నం పెడతాం. తినన్నా సరే కోటం లోపల. కొంచెం పెద్ద అయిన తర్వాత 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత దూరుకుంటామా? తిప్పుతాం మొత్తం చుట్టూరు, కర్ర తీసుకుని నాకు తెలుస్తాం. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పాలా? వెంకటరావుకి ఎవరైనా చెప్పాలా? ఏమండి అన్నం తినండి అని ఎవరైనా చెప్పాలా? అవసరం లేదు. నా ఆకలి నాకు తెలుసు, నీ ఆకలి నీకు తెలుసు. గమనించాల్సినటువంటి మాట, బాల్యం నుండి మనకు వాడికే. అయితే పెద్దవారమైన తర్వాత కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, సరి చేసుకుంటాం, చక్కవచ్చు. ఇంకా ఇప్పటికీ సరి చేసుకోకపోతే మరి దేవుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఏం చేస్తారంట చూడండి, 25వ వచనం. నీ ప్రాణమును ఎవరు తీయ చూస్తున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నేను అప్పగించుచున్నాను. నిన్నును
నిన్ను కనిన మీ తల్లిని మీ జన్మభూమి కాని ప్రదేశంలోనికి విసరవేసేది. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడరు. దేశులకు వారు తిరిగి రారు. చూడండి ఎంత శిక్ష. మాట వినకపోతే ఎగబడాల్సిందంట మిమ్మును కన్నా తల్లిని. ఎక్కడైతే మన స్వదేశం ఉంటుందో ఆ స్వదేశం నుంచి ఎక్కడికో తీసుకుని పడేస్తారంట. మళ్ళా ఎక్కడికైతే మనం రావాలనుకుంటో అక్కడ మళ్ళీ తిరిగి మనం రావాలి. క్షేమకాలంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినటం అనేది చాలా అవసరం. మరి దేవుడు మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఉదయం లేచినట్టే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువు. ప్రార్థన చేయుట, మనం మాట్లాడుట. బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడు. మరి వాళ్ళు ఎంతమంది బైబిల్ చదివారు? అందరూ బైబిల్ చదివారా? పొద్దున బైబిల్ చదివారంటే దేవుడు మనతో మాట్లాడాలి. ఇది మొదటిగా గమనిస్తుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే 23వ అధ్యాయము 11వ వచనం. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడదు. ఇదే యెహోవా. ప్రవక్తలు యాజకులు అందరూ ఎవరంట? అపవిత్రులు. మేమేదో సేవకులైనంత మాత్రాన మేమే పరిశుద్ధులమేం కాదు. నేను ఒక హైందవ పెళ్లికి వెళ్తే అక్కడ పెళ్లి చేసినటువంటి పూజారి గారు పెళ్లి చేసిన తర్వాత అక్కడ ఆయన నుంచుంటే ఆయన కాళ్ళకు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం చేస్తారు? దండం పెడతారు, నమస్కారం చేస్తారు. వాళ్ళ దృష్టిలో దేవుడు తర్వాత పెళ్లి చేసినటువంటి పూజారి దేవుడితో సమానం. ఆ పూజారి ఇంకెప్పుడైనా కనిపించాడు కాళ్ళ దండం పెడతారా? ఇంకెప్పుడు పెట్టరు. పోనీ ఈ పూజ ఏమన్నా అంటే అందరికీ నేను మాట్లాడలేదు, కొంతమందికి ఇన్ని అలవాట్లు ఉంటాయి. అప్పుడేమో పూజారి గారు లేదా పూజారి మాట్లాడతారు. తర్వాత మనకు తెలుసు అనుకోరండి, తర్వాత ఏం చేస్తాం? అతని పేరు పెట్టి పిలుస్తాం. కానీ గమనించాల్సినటువంటి మాట ఈ లోకంలో వేరు మతాలకు చెందినటువంటి వారు, వేరు సాంప్రదాయాలకు చెందినటువంటి వారు, వారిలోనూ మంచి వాళ్ళు ఉంటున్నారు, చెడ్డ వాళ్ళు ఉంటున్నారు. వారిలో పవిత్రులు ఉంటున్నారు, అపవిత్రులు ఉంటున్నారు. అలాగే ముఖ్యంగా క్రైస్తవుల్లో కూడా ప్రవక్తలు, యాజకులు ఎదుర్కొన్నటువంటి సేవకులు, పరిచారకులు, ఇందులో కూడా ఎవరున్నారు చెప్పండి? అపవిత్రులు ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ చేస్తారంట? ఏం చేస్తారంటే వీళ్ళు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. కొందరని రాయలేదు ఇక్కడ. ఎవరంట? అందరూ, చిన్నదో పెద్దదో, తెలుసో తెలియకో, ఏదో ఒక విషయంలో అందరూ ఎవరంట? అపవిత్రులే. వారు నా మందిరములో వారి చెడుతనము నాకు కనపడను. దేవుని మందిరంలో ఏం కనపడుతుందంట? యాజకుల యొక్క చెడుతనము దేవునికి కనపడదు. మేము కూడా అంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. సరి చేసుకోవడం అనేది చాలా అవసరం. చక్కదిద్దుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మూడో తలంపుగా మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఎప్పుడైతే మనం దేవుని మాట వినకపోతున్నామో, దేవుని సేవకులుగా, ప్రవక్తలుగా, లేదా పరిచారకులుగా, దేవుని బిడ్డలుగా మనం పవిత్రంగా జీవించలేకపోతున్నాము. చూడండి 23వ వచనం, 22వ అధ్యాయం 23వ వచనం. 22వ వచనం కూడా చదువుతుంది. 22వ అధ్యాయం 22వ వచనం. నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు, నీ వెనుకాండ్రు చెరలోనికి పోదురు, నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానం నుండి సిగ్గుపడదు. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు నింద, అవమానం, సిగ్గు తీసుకుని వస్తాడు. ఎందుకని? మన తప్పిదాలను బట్టి, మన పొరపాటును బట్టి. అంత మాత్రమే కాదు, 23వ వచనం. లెబానోను నివాసి దేవదారు వృక్షముల్లో గూడు కట్టుకునే దాన, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టం నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా. ప్రసవించు స్త్రీకి ఏ విధంగా అయితే వేదన వస్తుందో, కష్టం వస్తుందో,
అట్లాంటి వేదనలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే కేకలేస్తాం. క్షేమకాలంలో దేవుడు చెప్పినప్పుడేమో ఆయన మాట వినాం, ఆయన చెప్తున్నప్పుడు మనం వినాం. ఇప్పుడు మనకు వచ్చిన కష్టంలో మనం ఏం చేస్తాం చెప్పండి? కేకలు వేస్తాం. ఆయన వింటాడా? ఏమండి వింటాడా? ఒకసారి ఆడు నేను పిలిచినప్పుడు ఆడు పలకలేదుగా, ఆడు పిలిచినప్పుడు ఎందుకు పలకాలి అంటాం మనుషులు. కానీ ఆడు నా మాట లేదు, నేను కాదు మాట వినాలి అంటాం. అట్లాంటిది దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని మాట మనం వినకపోతే, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో కేకలు వేసిన దేవుడు మనం వింటాడా? వినడు. ఇర్మియాతో అంటాడు, నువ్వు వారి వరకు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా వారి కొరకు నేను నీ మాట వినను అంటాడు. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ రాత్రికాల సమయంలో మరి మనము క్షేమంగా ఉన్నప్పుడే ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. యెషయా 50 అధ్యాయం 2వ వచనంలో మాకు కుటుంబ వాగ్దానం ఇచ్చిన సంవత్సరం, నేను నీతో దావీదు చూపిన శాశ్వత కృపను చూపేదను, నీతో నిత్య నిబంధన చేస్తానని దేవుడు చెప్పాడు. మరి చెప్పాడు, కానీ ఆ అధ్యాయం చాలాసార్లు చదివాను. నేను జనవరి 1st రోజు చదివాను, జనవరిలోనే ఒకసారి చదివాను, ఫిబ్రవరిలో చదివాను, ఏం అర్థం కాదు. ఏప్రిల్ 7వ తారీఖున యాక్సిడెంట్ అయింది నాకు. ఏప్రిల్ 7 కదా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 4 రోజులు కట్టుకట్టించుకున్నాను, మంచం మీద ఉన్నాను. అప్పుడు చదివితే అప్పుడు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? క్షేమకాలంలో అర్థం కాదా, యాక్సిడెంట్ అయ్యి మంచాన్ని పడిన తర్వాత అప్పుడు అర్థమైంది. అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ చూస్తే నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. మీరు సంతోషంగా బయలు సమాధానం పొంది తోడుకుని పోగొడతారు. నా మాట వింటే బ్రతుకుతారు, మీరు సుఖంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఎన్నో విషయాలు అక్కడ దేవుడు మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు అర్థమైంది అదే మాటలు, అదే వాగ్దానము. ఎప్పుడు అర్థమైంది? క్షేమంగా ఉన్న 4 నెలలు అర్థం కాదు. దెబ్బ తిన్న తర్వాత, మంచాన్ని పడిన తర్వాత, అప్పుడు అదే అధ్యాయం మనం చదివితే అప్పుడు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో క్షేమకాలంలోనే మనం దేవుని మాట విందుముగాక. ప్రసవ కాలంలో ప్రసవ వేదన వంటి వేదనలు అట్లాంటి పరిస్థితులు రాకమునిపే మనం సరి చేసుకుందాము కాక. ఇంకొక చిన్న తలం మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, ఇరవై 23వ అధ్యాయం 23వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా ఇలాగ ఆజ్ఞయించున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించు, భూమి మీద నీతి న్యాయములను జరిగించు, అతని దినముల్లో యూదా రక్షణను, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు. యెహోవా మనకు నీతి అని అతని పేరు పెట్టబడు. 7వ వచనం 23వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి రాబో దినముల్లో జనులు ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవముతోనే నీకు ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని రప్పించిన యెహోవానకు నా తోడని ప్రమాణం చేతులని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు. ఎక్కడ నివసిస్తారంట? తమ దేశంలో. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? తమది కాని దేశంలో ఉన్నారు. ఏంటి కాని దేశం ఇది? ఉత్తర దేశంలో నుండి, ఉత్తర దేశంలో ఉన్నారంట వాడు. ఉత్తరం ఏంటండి? తూర్పు. ఇదేంటిది? తూర్పు. ఇది దక్షిణం, ఇది ఉత్తరం. మేము సింగరాయకుండా వచ్చిన తర్వాత ఉత్తర దిక్కు, ఉత్తర దేశము అన్నప్పుడల్లా మరి ఉన్న పరిస్థితులు, చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు చాలా సందర్భాలు. మరి ఒంగోలు, అక్కడి నుంచి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు. ఇట్లా నేను కొంచెం ఈ మాటలు చదువుతుంటే అంత స్పష్టంగా దేవుడు ఎక్కడి నుంచి రప్పిస్తారంట. మనలో కూడా కొంతమంది కూడుకుని బయట వేరుగా కూడుకుంటుంటారు. వారు మాకు ఇసుకలో ముఖ్యము, మరి మాకు ఒంగోలు ముఖ్యమని చెప్పి వారు బయట ఉంటారు. మనకు ఒంగోలు ఎప్పుడు చెప్పండి? ఉత్తర దిక్కులో. ఇక్కడ చూడండి రాయబడినటువంటి మాట,
7వ కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో రప్పించిన యెహోవా జీవముతో ప్రమాణం చేయరు. ఏమనంట? ఐగుప్తుల నుంచి విడిపించినటువంటి దేవుడు అని ప్రమాణం చేయరంట. ఉత్తర దేశంలో చెరలోనికి పోయినటువంటి వారిని విడిపించిన దేవుడు అని ప్రమాణం చేస్తారంట. అంటే క్రొత్తవారు ఐగుప్తు నుంచి విడిపించుకున్నటువంటి వాళ్ళు ఎవరు? క్రొత్తవారు, కొత్తగా రక్షించుకున్నటువంటి వారు. పాపనే ఐగుప్తు లోకంలో నుంచి విడిపించుకున్నటువంటి వారు. అయితే వీరెవరంట? ఉత్తర దేశంలో చూడండి, మళ్ళీ చదువుతాను. 23వ ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలో నుండి వారిని రప్పించిన యెహోవాకు నాతో. ఉత్తర దేశంలో నుండి వారిని విడిపిస్తాను. ఎక్కడెక్కడికైతే చెదరగొట్టేశాను నేను, అక్కడి నుంచి వారిని విడిపించి వారిని మళ్ళీ ఎక్కడ నివసింపజేస్తానంటే చూడండి, వారిని రప్పించిన యెహోవాతోడని నాతోడని ప్రమాణం చేతులను యెహోవా సెలవిస్తున్నాడు. 23వ చివరి మాట, మరియు వారు తమ దేశంలో నివసిస్తారు. దేశమా యెహోవా మాట. ఏంటి దేశం ఇది? ఏ దేశం ఇది? ఏ దేశం? సంఘంగా కూడుకున్నాం మనం. ఇప్పుడు సంఘ ప్రార్థన కోసం మనం చేరవచ్చు. కాబట్టి సంఘమా, యెహోవా మాట మన దేవుని మాట వింటే దేవుడు ఏం చేస్తారంట? ఎవరైతే ఉత్తర దిక్కుకు వెళ్ళి చెదిరిపోయారో, చెదరగొట్టబడ్డారో, ఉత్తర దేశం యొక్క చెరలో ఉన్నారు, వారిని దేవుడు విడిపిస్తారంట. అంతేకాదు వాళ్ళు తమ దేశంలో, ఇప్పుడు వారి దేశం ఏది అసలు? ఇది వారి దేశం. ఏది వారి సంఘం? ఇది వారి సంఘం. చెరిపోయినటువంటి వారి సంఘం ఏది? ఇది. ఇక్కడ నివసిస్తారు. ఇప్పుడు ఎక్కడారు వాళ్ళు? తమ సంఘంలో నుండి బయటకు పోయారు. అటు ఈ రాత్రి కలిసి మన ప్రార్థన, దేవా మాట ఇచ్చినటువంటి వాడు నీవు, మాట నెరవేర్చువాడు నీవు. ఇటు రాత్రి కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఉత్తర దేశంలో చెరలోనికి పోయినటువంటి వారిని విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక విడిపించి రప్పిస్తానని చెప్తున్నాడు. వారు తమ దేశంలో నివసింతురు. ఇటు రాత్రి కలిసి మన ప్రార్థనాంశం. అట్లా దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం జరిగించి, దేవుడు సంపూర్ణమైన కార్యం జరిగించి దేవుని నామాన్ని దేవుడు మహింపరచుకున్నాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని వెళ్ళినటువంటి మనం 2 విషయాలు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. 2 విషయాల గురించి. ఒకటి, ఐగుప్తుల నుంచి ప్రజలు విడిపించబడాలి. రెండవది, చెరలోనికి పోయినటువంటి వారు లేదా చెదరగొట్టబడినటువంటి వారు విడిపించబడాలి. ఐగుప్తుల నుంచి విడిపించబడినటువంటి వారు ఎవరు? అన్యులు, రక్షణ పొందినటువంటి వారు రక్షించబడాలి, మందిలో చేర్చబడాలి. రెండవది, చెదరగొట్టబడినటువంటి వారు, వీళ్ళు క్రైస్తవులే కానీ మందిలోకి వచ్చారు, కొంతకాలం ఆగిపోతారు. కొంతమంది రెగ్యులర్గా వస్తారు, కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు మానేస్తారు. కొన్ని రోజులు కొంతమంది పూర్తిగా మానేస్తారు. కొంతమంది అయితే వేరుగా కూడుకుంటారు, వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఇక్కడ రాబడినటువంటి మాట, చెరలో ఉన్నటువంటి వారిని, చెదరగొట్టబడినటువంటి వారిని విడిపిస్తారంటున్నాడు. 2 రకాలుగా దేవుడు కార్యం చేస్తానని చెప్తున్నాడు. మొదటిగా ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపిస్తారని చెప్తున్నాడు. దానికంటే ప్రాముఖ్యంగా చెరలో ఉన్నటువంటి వారిని దేవుడు విడిపించి రప్పిస్తారని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట గుర్తుపెట్టుకుందాం, వారు తమ దేశంలో నివసిస్తారు. కాబట్టి మనం గమనించాల్సిన మాట, దేశమా యెహోవా మాట. మీరు మనం దేవుని మాట వింటే దేవుడు తన కార్యములు తన సమయంలో దేవుడు చక్కగా జరిగించేవాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుని మనం ప్రార్థనలో ప్రవేశించేవారంగా మనం ఇప్పుడు ప్రార్థన మనం ప్రవేశిస్తాం. ఇటువంటి గ్రహింపుతో మనం ప్రార్థన చేస్తుంటే, అయ్యా చెదిరిపోయినటువంటి వారు సమకూర్చొని